హైదరాబాద్లో 7వ తరగతి చదువుతున్న స్టూడెంట్ స్కూల్ హాస్టల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా ఎంతో మంది తల్లిదండ్రుల్లో తెలియకుండానే ఓ భయం పడుతుంది. చదువుకునేది చిన్నారులకు జ్ఞానం పెంచాలే కానీ భారం అవ్వదు. కానీ ఈ జనరేషన్లో చదువంటే ప్రెషర్. ఆ ఒత్తిడిని తట్టుకోలేకే పిల్లలకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివే చిన్నారులే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసలు పిల్లలు ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? కార్పొరేట్ స్కూల్స్ ప్రెషర్ కుక్కర్స్లా మారయ్యా? విద్యార్థులపై మార్కుల ఒత్తిడి ఎక్కువైందా? స్కూల్ పిల్లలు సూసైడ్ దాకా ఎందుకెళ్తున్నారు? హైదరాబాద్ హైతనగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నారాయణ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి లోహిత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో బాలుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కొన్నాళ్లుగా చదువు విషయంలో లోహిత్ ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తే వారు సర్ది చెప్పి పంపారు. అయినా సరే లోహిత్ ఒత్తిడిని జయించలేకపోయాడు. తాను ఉంటున్న హాస్టల్ రూంలోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలిసి ఎంతో మంది తల్లిదండ్రుల గుండె తరుక్కుపోతుంది. అయినా 7వ తరగతి చిన్నారికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది? తనువు చాలించాలనే కఠిన నిర్ణయం ఎలా తీసుకున్నాడు? ఒక్కటే తనకు పరిష్కారమని ఎందుకనుకున్నాడు? 7వ తరగతి చదివే విద్యార్థికి అసలు చనిపోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ తరం చిన్నారులు ఈ విధంగా ఆలోచించటానికి కారణాలేంటి? ఇలా అనేక ప్రశ్నలు, మరెన్నో సందేహాలు. అసలు కార్పొరేట్ స్కూళ్లలో ఏం జరుగుతోంది? తమకు మంచి జీవితం లేకపోయినా సరే తమ పిల్లలైనా గొప్పగా బతకాలనే ఆశతో ఎంతో మంది తల్లిదండ్రులు తాహద్దుకు మించి ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్లు, హాస్టళ్లలో ఉంచి చదివిస్తుంటారు. కానీ స్కూల్ యాజమాన్యాల ర్యాంకుల రేస్లో ఎంతో మంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. స్కూళ్లు, హాస్టళ్లలో ఉండే పరిస్థితులతో తీవ్ర ఒత్తిడికి లోనై మనోవేదనకు గురవుతుంటారు. బాగా చదవట్లేదను, మార్కులు సరిగా రావటం లేదను, తమ అంచనాలను అందుకునేలా పర్ఫార్మెన్స్ కనిపించటం లేదను టీచర్లు కఠినమైన పనిష్మెంట్లిస్తుంటారు. మార్కులు, ర్యాంకులు అంటూ వేధింపులకు గురి చేస్తుంటారు. క్లాస్మేట్స్ ముందు పరువు పోయిందను, వాళ్ల అల్లరి భరించలేకు, స్కూల్లో ఒత్తిడి తట్టుకోలేకు విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఒక్క హైతనగర్ నారాయణ స్కూల్లో మాత్రమే జరిగే తంతు కాదు. అన్ని కార్పొరేట్ స్కూళ్లలో జరిగేది ఇదే. చిన్నారి లోహిత్ కూడా ఫిజిక్స్ టీచర్ వేధింపులకు గురయ్యాడని, క్లాస్ రూంలో లీడర్ని పెట్టి కొట్టించేవాడని తండ్రి చెప్తున్నాడు. ఇదే విషయాన్ని లోహిత్ తనకు చెప్తే టీచర్ను మందలించానని తెలిపాడు. కొద్ది రోజుల కిందటే ఈ స్కూల్లో ఉండాలనిపించట్లేదు నాన్న అని కూడా చెప్పాడు లోహిత్. ఇంతలోనే ఆ చిన్నారి తన నిర్ణయం తీసేసుకున్నాడు. గతంలోనూ నారాయణ విద్యా సంస్థల్లో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్రమైన ఒత్తిడి వల్లే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. టీచర్లు, సిబ్బంది స్టూడెంట్స్ పై ప్రెషర్ పెంచుతున్నారనే ఫిర్యాదులున్నాయి. ఇన్ని జరుగుతున్నా ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కఠిన చర్యలు మాత్రం ఉండట్లేదనే విమర్శలున్నాయి. చదువు విషయంలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు ఎందుకు గట్టిగా బయటకు చెప్పుకోలేకపోతున్నారు? వాళ్లలో వాళ్లే ఎందుకు మనోవేదనకు గురవుతున్నారు? ఈ రకమైన పరిస్థితులకు కారణాలేంటి అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. 7వ తరగతికి తనువు చాలించాలనే ఆలోచన ఎందుకొస్తోంది అనే విషయం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఇటు పేరెంట్స్ నుంచి, అటు స్కూల్ టీచర్ల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? తాము ఎదుర్కొంటున్న బాధను వివరంగా చెప్పి పేరెంట్స్ ని కన్విన్స్ చేయలేకపోతున్నారా? ఎంత చెప్పినా ఏదో విధంగా సర్ది చెప్పి మళ్లీ ఆ 4 గోడల మధ్యకే పంపిస్తున్నారా? ఇలా అనేక రకాల సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద నిర్ణయం తీసుకోవటం వెనుక ఉన్న అంతులేని బాధేంటి? పిల్లల్ని వారి తల్లిదండ్రులు సరిగా అర్థం చేసుకోలేకపోతే, వారి బాధల్ని, ఆవేదనను ఓపిగ్గా వినకపోతే ఇలాంటి అనర్థాలే చూడాల్సి వస్తుందా? పిల్లల చదువుల విషయంలో మారాల్సింది తల్లిదండ్రుల, స్కూల్ యాజమాన్యాల?